హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే టిఫిన్ దోశ. నేను చెప్పే కొలతలతో దోశ బ్యాటర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రకరకాల దోశలు వేసుకొని తినచ్చండి. నేను ఈరోజు మసాలా దోశ అలాగే సెట్ దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నేను చెప్పిన పక్కా కొలతలతో ట్రై చేస్తే ఫస్ట్ టైం దోశ వేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా వేస్తారండి. ముందుగా ఈ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. మొదట ఒక పెద్ద గిన్నెను తీసుకొని 1 కప్పు మినపగుండ్లను వేసుకోండి. అదే కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వేస్తున్నానండి. రేషన్ బియ్యంతో వేసిన దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోండి. ఇందులో వాటర్ పోసుకొని 2 సార్లు బాగా శుభ్రం చేసుకొని మరికొన్ని వాటర్ పోసి మూత పెట్టి 4 నుంచి 6 గంటల పాటు నాననివ్వండి. 6 గంటల తర్వాత చూడండి, మనం వేసినవన్నీ బాగా నానాయి. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లు పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని లోతుపాటి పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇలాగే మిగతా బియ్యాన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెకి ఒక కాటన్ క్లాత్ను కట్టి పైన మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయండి. మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి, పిండి బాగా పొంగింది. ఇలా ఎయిర్ గ్యాప్స్ వస్తే పిండి బాగా పొంగినట్లండి. ఇప్పుడు మనకు అవసరమైనంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. వీడియోలో చూపించినట్లుగా పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ముందు నేను మసాలా దోశని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. పై పెనం పెట్టి పెనం వేడయ్యాక పిండిని వేసి పలుచగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం కాలాక పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకొని దోశ మొత్తం అప్లై చేసుకోండి. దోశ మొత్తం కారం పూసాక మధ్యలో మసాలాని పెట్టి దోశని ఫోల్డ్ చేసుకోండి. అంతేనండి మసాలా దోశ. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత పెనం పైన కొన్ని వాటర్ చల్లుకొని వాటర్ మొత్తం పోయాక పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దోశ మొత్తం కారం పూసుకొని మధ్యలో మసాలాని వీడియోలో చూపించినట్లుగా కూడా పెట్టుకోవచ్చండి. డిఫరెంట్గా ఉంటుంది. అంతేనండి, దోశని ఫోల్డ్ చేసి పక్కకు తీసేసుకోండి. చూసారు కదా అండి, మసాలా దోశ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సెట్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన పెనం వేడయ్యాక పిండిని వేయండి. పిండిని గరిటితో స్ప్రెడ్ చేయకూడదండి, అలాగే వదిలేయాలండి. దోశ మొత్తం ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాక పైన ఆయిల్ వేసుకోండి. దోశని తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మీకు కావాల్సినన్ని సెట్ దోశలు వేసుకోండి. అంతేనండి, మెత్తటి స్పాంజ్ లాంటి సెట్ దోశలు రెడీ అయ్యాయండి. నేను చెప్పిన కొలతలతో దోశని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.